ఇప్పుడు కృష్ణా జలాల పంపిణీ, గోదావరి జలాల పంపిణీ అనేది తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డప్పుడు విభజన చట్టంలో ఉన్నది. కేంద్రం అనేదే ఈ జలాల వాటాను పంచాలి. అసొంటిది ఈయాటి వరకు 10 సంవత్సరాలైనా కానీ దాని మీద పంచకుండా ఏం చేసిందంటే ఈయన కేసీఆర్ను ఆయన ఇద్దరు పొత్తున్నారు కాబట్టి పంచుకోలే. అయితే నీటి జలాల వివాదాలు ఉన్నాయి, అంతటా ఉంటాయి. కానీ క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉన్నది అని అంటే కృష్ణా నది మన ప్రాంతంలో 60 నుంచి 65-66% ఈ యొక్క పరివాహక ప్రాంతం ఉన్నది. వాళ్ళ ప్రాంతం పరివాహక ప్రాంతం 30-32% కన్నా ఎక్కువ లేదు ఆంధ్రాలో కృష్ణానది పరివాహక ప్రాంతం. ఐక్యరాజ్య సమితి వారు చెప్పిన సూచనల మేరకు కూడా వీళ్ళు పాటించలేరు. ఇప్పటికి కూడా గంగా నది మీద కూడా లేదు. అది మనం వదిలేద్దాం దాన్ని. మన కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ ఉన్నది. కృష్ణా మీద మనకు ఇంతవరకు అపెక్స్ కమిటీ లేదు. వీళ్ళు అపెక్స్ కమిటీ వేసి కృష్ణా నదిలో మన వాటా ఎంత, వాళ్ళ వాటా ఎంత అనేది కేంద్ర ప్రభుత్వము త్వరగా దీన్ని తెరదించాలి. దానికోసము రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో లెటర్ కూడా పెట్టినట్టు అనిపించింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం దీన్ని 100% సాధిస్తాడు, ఆ నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాత్రం ఆయనకు చేస్తాడనే నమ్మకం మొత్తం తెలంగాణ యావత్ ప్రజలలో ఉన్నది. ఇప్పుడు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉంటే ఈ విభజన చట్టంలో ఏమేమి రాసిండ్రు అనేది ఒక్కటన్నా నెరవేర్చిండానండి. ఇవాళ మనమే అనుకుందాం, నెరవేర్చగా ఇవాళ టచ్ చేయి, అది చేయి, ఇది చేయి అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. నీకు కావాల్సింది ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలన్నప్పుడు నువ్వు ఈ రేవంత్ రెడ్డి గారికి మంచి సూచనలు ఇచ్చి నువ్వు ఆయనతోనే ఉండు. ఇక ప్రజల కోసం మనం పనిచేద్దాం. అందుకోసమే ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాప్రభుత్వము అని అంటాడు, ఇది గడిల ప్రభుత్వం కాదు అని అంటాడు. ఈ ప్రజల ప్రభుత్వంలో మనము ప్రతిదీ సాధిస్తాము. రేవంత్ రెడ్డి గారు సాధిస్తాడనే నమ్మకం ప్రజలందరికీ ఉన్నది. కృష్ణానది జలాల వాటా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం తెంపాలే, విభజన చట్టంలో ఉన్నది కాబట్టి. రేపు పార్లమెంట్ ఎన్నికలల్లా మొత్తం పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే ఇస్తే ఇంకక్కడ పార్లమెంట్లో లొల్లి పెట్టి ఈ చట్టంలో ఉన్నవన్నీ కూడా అమలు పరచడానికి సాధ్యమవుతుంది. ఇదే మాటలు కేసీఆర్ గారు చెప్పి ఆయన ఎంపీ సీట్లు తీసుకున్నాడు తప్ప ఒక్క ఎంపీ అక్కడ మాట్లాడినట్టు రికార్డులో లేదు.